బల్దియా టౌన్ ప్లాన్ ప్రక్షాళనకు రెడీ అవుతోంది సర్కార్. కరప్షన్ కు కేరఫ్ గా మారిన ఈ శాఖను గాడిలో పెట్టాలని భావిస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ కూడా ఈ డిపార్ట్మెంట్ పైనే ఫోకస్ చేశారు. దాంతో ఏళ్ల తరబడి ఇక్కడ తిష్ట వేసిన వాళ్ల లిస్టు రెడీ చేసే పనిలో ఉన్నారు అధికారులు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చాలనుకుంటున్న సర్కార్ అందుకోసం రూట్ క్లియర్ చేసే పనిలో పడింది. అవినీతి పేరుకున్న డిపార్ట్మెంట్స్ ను సెటరేట్ చేయాలని డిసైడ్ అయింది. అందుకే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ప్రక్షాళనకు మొదటి శ్రీకారం చుడుతోంది సర్కార్. గ్రేటర్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ నుంచి ఏటా 650 నుంచి 700 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. సిటీలో అడ్డదిడ్డంగా నిర్మిస్తున్న బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్ ల వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీకి వచ్చే అవినీతి ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ పైనే ఎక్కువ. అందినంత దోచుకుంటూ జనాన్ని వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని గతంలో చాలా సార్లు ప్రస్తావించారు. అందుకే బిల్డింగ్ అనుమతుల విషయంలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది సర్కార్. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అనుమతుల్లోనూ ఆరోపణలు రావడంతో ఏకంగా ఏసీబీనే రంగంలోకి దించింది. ఇక ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా సీరియస్ గా రియాక్ట్ కావాలని సర్కార్ భావిస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సెక్షన్ ఆఫీసర్ దాకా అందరి స్థానాలు మార్చాలని భావిస్తున్నారు. మరికొందరిని డిపార్ట్మెంట్స్ మార్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బల్దియా టౌన్ ప్లానింగ్ లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సర్వేయర్ నుంచి సీసీపీ వరకు 412 పోస్టులు అవసరం. కానీ పనిచేస్తోంది 123 మంది మాత్రమే. అంటే ఇంకా 289 మంది సిబ్బంది కావాలి. వీళ్లలో సర్వేయర్లు 30 మంది అవసరం అవగా ఒక్కరు కూడా లేరంటే టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భారీ అక్రమాలు జరిగాయని సర్కార్ గుర్తించింది. ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు 3-4 ఏళ్లకోసారి మారిపోతున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం ఏళ్ల తరబడి తిష్ట వేస్తున్నారు. అవినీతిలో వీళ్లదే కీ రోల్ కావడంతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా మార్చేయాలని నిర్ణయించారు.